నమస్తే. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో ఉండే రేషన్ బియ్యంతోటే ఎన్నో రకాల కలర్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ ఎంత కావాలనో మనకి అంత సరిపడా రేషన్ బియ్యాన్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని సన్నని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. బియ్యాన్ని ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా ఇలా మిక్సీ పట్టుకున్నా కూడా మనకి సన్నని పొడిలాగా వస్తుంది. మనకి ఎన్ని కలర్స్ కావాలనో వాటిని ఇలా ఏదైనా పేపర్లో కానీ లేదా ఇస్తరాకు ఉంటుంది కదండి, అలాంటి ఇస్తరాకులో కానీ మనము ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎంత కావాలనో ముగ్గు పిండిని అంత తీసుకొని ఒక్కొక్క దాంట్లో సపరేట్ చేసుకోవాలి. ఈ ముగ్గులో మన ఇంట్లో ఉండే ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండి. నేనైతే ఇక్కడ గ్రీన్ను, ఆరెంజ్, మన ఇంట్లో ఏ కలర్స్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి కలర్స్ అనేవి లేనప్పుడు మన ఇంట్లో వాషింగ్ మిషన్లో వేసే నీలి రంగు కలర్ ఉంటుంది కదండి తెల్ల బట్టలకు, దాన్నైనా కూడా మీరు ఇక్కడ ఉజాలను కూడా వేసుకోవచ్చు. ముందుగా ఫుడ్ కలర్స్ అనేవి ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ ముగ్గు పిండిలో కొద్దిగా వేసుకున్నాక నేను ఒక ముగ్గు దాంట్లో ఇలాంటి ఉజాల కలర్ని కూడా కలిపేసుకుంటున్నానండి. దీని కలర్ కూడా చాలా బాగుంటుంది, థిక్గా వస్తుంది. ఇక్కడ ఒక 6-5 డ్రాప్స్ అనేది వేసుకోవాలి. మనం వేసిన ఒక్కొక్క ఫుడ్ కలర్ని ఈ బియ్యం పిండిలో కొద్దిగా కలిపేసేయండి. ఫస్ట్ వాటర్ వేయకుండా మనం వేసిన కలర్ అనేది బియ్యం దాంట్లో పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాతనే కొన్ని వాటర్ని జీలకరించి ఈ బియ్యం పిండిలో కలిపేసామనుకోండి, మనకి కలర్ అనేది డార్క్గా వస్తుంది. ఎక్కువగా వాటర్ వేయకూడదండి. తడిగా ఉన్నదనుకోండి ముగ్గు పిండి అనేది పూర్తిగా వేయడానికి వీలు కాదు. కాబట్టి కొన్ని వాటర్ని చేతిలోకి తీసుకుంటూ మనము ఈ బియ్యం పిండిలో కలిపేసామనుకోండి, మనకి కలర్ అనేది సూపర్గా వస్తుంది. చూడండి, వాటర్ వేయగానే మంచి కలర్లోకి వచ్చింది కదండి. ఇలా మనకి ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లను ఈ బియ్యం పిండిలో వేసి కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 4 కలర్స్ని బియ్యం పిండిలో వేసి కలుపుకుంటున్నానండి. ఉజాల కూడా మీకు కొద్దిగా తక్కువ అనిపిస్తే మళ్ళీ కొద్దిగా మిక్స్ చేసి వాటర్ని కూడా కొన్ని మాత్రమే మిక్స్ చేసి ఇలా చేత్తో బాగా కలిపేసామనుకోండి, అది కూడా మంచి కలర్లోకి వచ్చేస్తుంది. మిగతా వాటన్నిటిని కూడా మీరు ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. నాకైతే ఇక్కడ 3 కలర్లు మాత్రమే వచ్చాయండి. గ్రీన్ అనేది కొద్దిగా తక్కువ పడ్డది. నేను దాన్ని కూడా వేరే కలర్తో మిక్స్ చేసే మరొక బ్రౌన్ కలర్ అనేది వచ్చిందండి. ఇలా నేను 4 కలర్స్ని ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. వీటిని ఎక్కువగా ఎండలో ఆరబెట్టకూడదండి, కలర్ అనేది పోతుంది ఎక్కువగా. మీరు ఒక 1 అవర్ పాటు ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ అపార్ట్మెంట్లో ఉన్నవారు బయట గాలికి ఆరబెట్టుకున్నా కూడా ఈ ముగ్గు పిండి అనేది పూర్తిగా ఆరిపోతుందండి. తర్వాత మనము ముగ్గులో కలర్స్ వేసుకోవడానికి కానీ లేదా ముగ్గు వేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, 4 కలర్స్ని పైసా ఖర్చు లేకుండా మనము ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను వీటిని ఇంకా ఎండలో ఆరబెట్టక ముందే కలర్స్ వేసి చూపిస్తున్నాను. చూడండి, మన ఇంట్లో ఇలాంటి డిజైన్స్ ఇవి ఏవైనా ఉన్నా పర్వాలేదండి. లేదా మనము ముగ్గు పిండితో ముగ్గు వేసుకొని దాన్ని కలర్స్తో నింపినా కూడా చాలా అందంగా కనబడుతుందండి. ఇలా తడిగా ఉన్నప్పుడే మీకు వేసి చూపిస్తున్నానండి. అవి కొద్దిసేపు అయినాక ఆరినాక చూడండి, ఇంకా కలర్ అనేది డార్క్గా కనబడుతుంది. చాలా పొడిగా నీట్గా ఉంటుంది. కాబట్టి మనము చేత్తో వేసినా కానీ లేదా ముగ్గులో కలర్లు నింపినా కూడా చూడడానికి చాలా అందంగా కనబడతాయి. ఈ కలర్ అనేది కొద్దిగా తడిగా ఉండటం వలన మనకి డల్గా వచ్చింది. కానీ ఇది ఆరిపోయింది అనుకోండి, మనకి కలర్ అనేవి థిక్గా వస్తాయి. అలాగే మనము ముగ్గులో కూడా కలర్స్ని వేసి చూపిస్తున్నాను చూడండి. బియ్యం పిండితో కానీ లేదా చాక్ పీస్తో మనము ముగ్గు వేసి దాంట్లో కలర్స్ నింపామనుకోండి, ఇంటి గుమ్మం ముందు చాలా అందంగా కనబడుతుంది. షాప్లో మనము కలర్స్ కొనాలంటే 20 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు కూడా అవుతాయి కదండి. అలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే రేషన్ బియ్యంతో మీరు కలర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.